గంజాయి ప్రభావం వల్ల ఇది జరిగింది అని నేను మాట్లాడటం కాదు. సాక్షాత్తు అక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వాళ్ళు గంజాయిని అణిచివేస్తాం ఇక మీదట అని చెప్పి మాట్లాడారు. గంజాయి మత్తులో లేనిపోయినటువంటి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్పి అజీజ్ భాయ్ కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే వాళ్ళు అధికార పక్షం, నేను ప్రతిపక్షం. అధికార పక్షం వాడు ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడినా పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినా వాళ్ళని గురించి పట్టించుకోరు. పోక్సో చట్టాన్ని ఉల్లంఘించకపోయినా సరే ఆ యాక్ట్ తీసుకొచ్చి మాకు ఆపాదించి మా మీద ఈరోజు కేసులు నమోదు చేస్తున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఆ బిడ్డ చనిపోయింది, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది? ఆ బిడ్డ చనిపోయింది కాబట్టి మాకు బాధ్యత లేదు, మేము బాధ్యత వహించము, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటే ఆ మాట చెప్పండి. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మేము అనుభవిస్తాం, అంతే తప్ప ప్రజల సమస్యలను మేము పట్టించుకోమని మీరు చెప్తే ఇంకా మేము మిమ్మల్ని ప్రశ్నించం, అయిపోయింది. క్లారిటీ ఇచ్చేసినట్లు లెక్క. మీరేం చెప్తున్నారు? 3 నెలల్లో గంజాయి రైతు ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎప్పుడు చెప్పాడు? జూన్లో అధికారం చేపట్టిన తర్వాత జూన్ 2024 నాడు చెప్పాడు. చెప్పిన తర్వాత 3 నెలలు అదనంగా 17 నెలలు అయింది. ఇప్పుడు 20 నెలలు అయింది పాలన. నువ్వు చెప్పిన 3 నెలలు గడిచి 17 నెలలు అయింది. ఈ 17 నెలల పాలనలో ఎక్కడో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ లాంటి మహానగరాల్లో ఉన్నటువంటి మహమ్మారి జిల్లా కేంద్రాలకు వచ్చింది. నెల్లూరు జిల్లా కేంద్రమో లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉంది కదా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, కోవూరు ప్రాంతాలకు వచ్చింది. కాబట్టి మీకు సంబంధించినటువంటి వ్యక్తులే గంజాయి మత్తులో ఇది జరిగింది అని మాట్లాడుతుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా? ప్రభుత్వం నాకు బాధ్యత లేదు కాబట్టి మీరు మమ్మల్ని మాట్లాడితే మేము కేసులు పెడతాం, మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాం, విచారణ పేరుతో వేధిస్తాం అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారో దానికి సమాధానం చెప్పండి. రెండవది, మీరు ఏదైతే ఆ బాలికకు సంబంధించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఏ విధంగా స్పందించారనేటువంటి దాని మీద స్పష్టత ఉంది. నేను మాట్లాడింది కాదు, ఆ బిడ్డ తండ్రి చెప్తున్నాడు, దానికి మీరు సమాధానం చెప్పండి. ఆసుపత్రిలో మమ్మల్ని చేర్పించారు, కనీసం ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆసుపత్రి వైద్యులు నా బిడ్డ పేరు కూడా రాయలేదు, గంట సేపు అక్కడ ఆపేశారు, వెళ్ళిన వెంటనే ఆ బిడ్డకు సంబంధించి కిడ్నీలన్నీ చెడిపోతే మీరు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, మా దగ్గరికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి మా మీద తిట్టారు డాక్టర్ అని చెప్పి మాట్లాడాడు. అంటే ఆ బిడ్డకి ఎటువంటి చికిత్స మీరు చేశారు? ఆ తండ్రి అడుగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి వైద్యులు మీరు చేసినటువంటి వైద్యాన్ని తప్పుపట్టారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, నేను అడుగుతున్నా ఈ జిల్లా ఎస్పీ గారిని, నేను అడుగుతున్నా జిల్లాలో ఉండేటువంటి పోలీసుల్ని. ఏ జిల్లాలో మీరు నేరుగా కోవూరు హాస్పిటల్లో చేర్చి, కోవూరు హాస్పిటల్ నుంచి నెల్లూరు హాస్పిటల్లో చేర్చి నేరుగా మెడ్రాస్కు తరలించకపోతే ఇక్కడేమి ప్రైవేట్ ఆసుపత్రులు లేవా? ఇక్కడ వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదా? కనీసం ఆ బిడ్డ తాగించారని చెప్పి మీ ఎఫ్ఐఆర్లో ఉంది, విషయం తాగించారని నేను వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది, అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. మీరు ఎఫ్ఐఆర్లో రాసిండు ఆ బిడ్డ విషయం తాగించడం వల్ల మేము కేసు నమోదు చేసామని. విషం తాగించారన్న తర్వాత మీరు స్టమక్ వాష్ చేశారా? చేయలేదని మీరు ఎక్కడ చెప్తారంటే ఆ డాక్టర్ చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు. అది మేము అడిగేది. ఆ బిడ్డ తండ్రి ఆ బిడ్డకి సంబంధించినటువంటి వైద్యం చేయడంలో వీళ్ళు విఫలమయ్యారు అని. కాబట్టి ఈ రెంటికి ప్రభుత్వం బాధ్యత వహించదా? పేదవాడు అపస్మారక స్థితికి చేరుకొని చావు బ్రతుకులతో కొట్లాడుతుంటే ఆ బిడ్డకి సంబంధించినటువంటి దాంట్లో వైద్యం అందించడంలో ఫెయిల్ అయ్యారు. మద్యం మత్తులో పాప యువకులు ఎవరైతే ఆ బిడ్డ మీద దాడికి పాల్పడ్డారో ఆ బిడ్డ ఎంత అల్లాడిందో దాని గురించి మర్చిపోయారు. గంజాయికి బానిసలై ఆ పిల్లలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ పర్యవసనాలకు మీరు కారణం కాదా? మేము మిమ్మల్ని అడిగితే మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు నేను మాట్లాడటం కాదు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న శాంతి భద్రతలు ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కూటమి పాలనకు సంబంధించినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాడు, ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాడిని అడిగితే అయ్యా దౌర్భాగ్యం ఎప్పుడు లేనటువంటి దురదృష్టకరమైనటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చారని చెప్పి